3 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ని ట్రయాంగిల్ అంటాం కదా, అట్లానే 4 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ని క్వాడ్రిలేటరల్ అంటాం. క్వాడ్రిలేటరల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఒకదాని నుంచి ఒకటి ఎట్లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ షేప్ మారుతూ వస్తుంది, ఆ హైరార్కీ అనేది ఒక 1 మినిట్ వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రిలేటరల్, ఒక 4 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ ఏది తీసుకున్నా క్వాడ్రిలేటరల్, దానికి పర్టికులర్ ప్రాపర్టీ షేప్ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ ర్యాండమ్గా 4 సైడ్స్ జాయిన్ చేస్తే వచ్చేది క్వాడ్రిలేటరల్. ఓకే, దీన్ని ఒక షేప్లోకి తీసుకొస్తే అంటే చిన్న చేంజ్ చేస్తే మనకి ట్రెపిజం వస్తుంది. ఎట్లా వస్తుందంటే, సో క్వాడ్రిలేటర్లో కనుక ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ని ప్యారలల్గా చేస్తే, అంటే ఈ 2 సైడ్స్ని ప్యారలల్గా చేస్తే అప్పుడు వచ్చేదాన్ని ట్రెపిజం అని అంటాం. ఓకే, ఈ ట్రెపిజియంని ఇంకొంచెం మోడిఫై చేస్తే ప్యారలోగ్రామ్ వస్తుంది. సో ట్రెపిజియంని ఏం చేయాలి, ట్రెపిజియంలో ఒక పెయిరే ప్యారలల్గా ఉంటాయి, ప్యారలోగ్రామ్లో 2 పెయిర్ ఆఫ్ సైడ్స్ ప్యారలల్గానే ఉంటాయి. అంటే ఈ 2 సైడ్స్ ప్యారలల్గా ఉండాలి, ఈ 2 సైడ్స్ కూడా ప్యారలల్గా ఉండాలి. అలా చేసే క్రమంలో ఏమవుతుందంటే ఈ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ ఈ ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ ప్యారలోగ్రామ్. అండ్ ప్యారలోగ్రామ్ని ఒకలా మారిస్తే రెక్టాంగిల్ వస్తుంది, ఇంకోలా మారిస్తే రాంబస్ వస్తుంది. సో ప్యారలోగ్రామ్లో యాంగిల్స్ చూడండి, యాంగిల్స్ అన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి కదా. సో ఈ యాంగిల్స్ అన్నిటిని సెటరైట్ చేస్తే అంటే ఈక్వల్ చేస్తే, ప్యారలోగ్రామ్లో ఉన్న యాంగిల్స్ అన్నిటిని ఈక్వల్ చేస్తే మనకి రెక్టాంగిల్ వస్తుంది. సో యాంగిల్స్ అన్ని ఈక్వల్ చేయడం అంటే ఏంటి, అన్ని 90 డిగ్రీస్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇట్లా ఉన్న ప్యారలోగ్రామ్ని ఇట్లా సెటరైట్ చేస్తే అన్ని యాంగిల్స్ని ఈక్వల్ చేస్తే రెక్టాంగిల్ అవుతుంది. యాంగిల్స్తో నాకు సంబంధం లేదు, సైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, నేను సైడ్స్ అన్నిటిని ఈక్వల్ చేస్తాను అనుకుంటే సైడ్స్ అన్ని ఈక్వల్ చేస్తే ప్యారలోగ్రామ్ రాంబస్ అవుతుంది. యాంగిల్స్ ఈక్వల్ చేస్తే రెక్టాంగిల్, సైడ్స్ ఈక్వల్ చేస్తే రాంబస్ అవుతుంది. ఆ రెండు చేస్తే ప్యారలోగ్రామ్లో యాంగిల్స్ని సైడ్స్ని రెండింటిని ఈక్వల్ చేస్తే వచ్చేదే స్క్వేర్. దిస్ ఈస్ ద కంప్లీట్ హైరార్కీ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్.